గుణాలన్నీ కూడా నా ఆదాము అవ్వకి ఇచ్చాడన్నమాట. ఎంతో గుణ లక్షణాలతో, ఎన్నో మంచి గుణాలతో, మంచి స్వభావాలతో నింపాడు. అందుకే వాక్యాల్లో రాయబడింది. ఏమిటి రాయబడింది అనేసి అంటే, దేవుడు అంట మనుషుల్ని పుట్టించేటప్పుడు వాళ్ళు ఎలాగున్నారంట, యథార్థంగా ఉన్నాడు అనేసి వాక్యాల్లో రాయబడింది. ఎంత పాపలోకములైన ఒక తల్లి ఆ బిడ్డని జన్మించేటప్పుడు శిశువు ఎంత పరిశుద్ధంగా ఉంటాడో, అది ఎదుగుతూ పెద్ద అయినప్పుడు కూడా కొంచెం 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు స్నానం చేసినా వీళ్ళు చూసినా ఏం మనసులో రాదు. వాళ్ళని దేవుడు ఈ పిల్లలే, ఈ పాపలోకంలో ఉన్న పిల్లలే ఎంత పరిశుద్ధంగా ఉంటే ఆదాము అవ్వ ఎంత పరిశుద్ధంగా ఉండేవాళ్ళో, ఎంత నిష్కలంకంగా ఉండేవాళ్ళో, ఎంత మంచిగా ఉండేవాళ్ళో. అటువంటి ఆదాము అవ్వ నుంచి ప్రపంచమంతా అటువంటి మంచి సంతానం రావాలనేసి ఆయనకు ఆలోచన ఉండేది అనమాట. ఎంత మంచి ఆలోచన అంటే, ఆ విధంగా ఉంటే ఇప్పుడు భూమి మీద హత్యలు లేకపోయి ఉండేవి అనమాట, మానవంగా లేకుండా ఉండేది, త్రాగుడు లేకుండా ఉండేది, జోసం లేకుండా ఉండేది, దుష్ట మార్గాలు లేకుండా ఉండేవి, భార్యాభర్తల అనుబంధం, సంతోషం, సమాధానం, ఆనందం, ఒక్కొక్క గృహం దేవునికి అనుకూలంగా వచ్చి పోయేటట్టుగా ఉండేది. ప్రపంచమంతా కూడా ఉన్న ఒక నూతన సృష్టిగా ఉండేది, ఒక పరలోకంగా ఇక్కడ ఉండవలసింది. దేవుడు అనుకున్నాడు, పరలోకంలో దేవదూతలు ఉన్నాయి కదా, భూమి మీద కూడా నా బిడ్డలు అటువంటి భవనాలు కట్టిస్తాను, వీళ్ళతోని అటువంటి హోదాగా ఉంచుతాను, వీళ్ళు నన్ను ఆరాధించాలి, నన్ను స్తుతించాలి, నన్ను గణపరచాలి, నా గుణగణాల వల్ల ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆ ఆలోచనతో పుట్టిస్తే లాస్ట్కి అవ్వ ఆదాము ఇద్దరు కూడా ఒక వ్యక్తికి లోబడిపోయారు, ఒక దుష్టుడికి లోబడిపోయారు, ఒక పాడైపోయిన వ్యక్తికి లోబడిపోయాడు. వాడు ఎలాంటి వాడు? దేవుని మీద తిరగబడే వ్యక్తి, దేవుడు అంటే వ్యతిరేకించే వ్యక్తి. దేవుడినే ఒక మాట అంటాడు మాట, ఇదిగో ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, ఒక్కసారి నాకు నమస్కారం చేయి, సాష్టాంగపడి నమస్కారం చేయి అంటాడు. అటువంటి దుష్టుడు ఏం చేశాడంటే, దేవుడికి వ్యతిరేకి, దేవుడే ఇతనికి పూజించాలని, దేవుడే ఇతనికి మొక్కాలని, దేవుడే ఇతనికి ఏం చెయ్యాలి, సాష్టాంగపడాలని. సర్వశక్తుడైన దేవుడు